Hello cuties! Welcome to Kaburlu with Pooja and welcome back to our channel. So ee roju vlog entante vlog kadu chaala chinna vlog. రేపటి నుంచి సందీప్కి క్రిస్మస్ హాలిడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఎక్కడికి వెళ్దాం అని చూస్తుంటే క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నాము. తను ఆల్రెడీ వెళ్ళాడు, బట్ మేమిద్దరం కలిసి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో అందుకని 3 days క్యాంపింగ్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ 2 days, 3rd day రిటర్న్ రావాలి. అండ్ స్టార్ట్ చేసాం ఇప్పుడే ప్యాకింగ్. అసలు ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే బెడ్ మీద అన్ని వేసామన్నమాట. నిదానంగా ఒకదాని తర్వాత ప్యాక్ చేసుకుందామని మర్చిపోకుండా. సో చూపిస్తా చూడండి బెడ్ ఎంత గందరగోళంగా ఉందో. సో ఇలా ఉందన్నమాట బెడ్ అంతా మా ఇద్దరు బట్టలతో గజిబిజిగా ఉంది. యా, సో ఆల్రెడీ పెట్టాము. ట్రాలీ అయితే ఏమంటారు దాన్ని, ట్రాలీ, చిన్న ట్రాలీ పెట్టాము. క్యాబిన్ బ్యాగ్. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఇదంతా క్లియర్ చేయాలి. చూస్తుంటే అసలు కూర్చోడానికి కూడా బెడ్ మీద ప్లేస్ లేదు. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయడానికి నా వర్క్ ఇప్పుడే అయిపోయింది. సో రేపు మార్నింగే స్టార్ట్ అవ్వాలి మేము, ఎర్లీ మార్నింగ్. అందుకని ఇప్పటి నుంచే చేస్తే కొంచెం రేపు నైట్ ప్రశాంతంగా పండుకోవచ్చు అని చెప్పి సో ఈ స్టార్టెడ్ ప్యాకింగ్. క్యాబిన్ బ్యాగ్ రెడీగా ఉంది, బట్టలన్నీ మంచం మీద స్ప్రెడ్ చేసాము. చూసారు కాబట్టి యా. సో ఇంకా లేట్ చేయకుండా, లాగ్ లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ వీడియో ఏంటంటే ఎవరైనా క్యాంపింగ్కి వెళ్ళాలనుకుంటే ఏమేమి తీసుకెళ్లాల్సి వస్తుంది, ఐటమ్స్ ఏంటి, అవి ఇప్పుడు మేము చూపిస్తాము. సో లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. సందీప్ బట్టలతోనే స్టార్ట్ చేద్దాము. నావెందుకు ఫస్ట్ నీవే స్టార్ట్ చేస్తాను నేను. బాగా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాటన్వే పెట్టుకుంటున్నాడు కాదు, పెట్టిపించింది. ఆబ్వియస్లీ కాటన్వే పెట్టాలి. యాక్చువల్లీ కాటన్ వేసుకుంటేనే బెటర్. అండ్ ఇంకొన్ని బట్టలేమో ఒకవేళ చాలా బీచ్లకి వెళ్ళొచ్చు మేబీ 2 daysలో. అంటే ఐటనరీ ప్లాన్ లో బీచెస్ కూడా స్పాట్స్ ఉన్నాయి. యా, మేబీ తను స్విమ్ చేయాలనుకున్నా లేకపోతే మునగాలి అనుకున్నా వీటికి కూడా పెడుతున్నాను. అబ్బా ఏం చేస్తున్నాడా అనుకున్నా. సో ఈ సైడ్ అని సందీప్, ఈ సైడ్ అని నావి, అలా పార్టీషన్ చేశాను. అండ్ ఫస్ట్ టైం ప్యాకింగ్ కాబట్టి కావాల్సిన దానికన్నా కొన్ని ఎక్కువనే తీసుకెళ్తున్నాం, జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా అవసరం అవుతుందని. అండ్ ఇవి వచ్చేసి రేపు వేసుకుంటాడంట కార్డ్స్. నాకు ఇచ్చేవి. సో సందీప్ షార్ట్స్, టీ-షర్ట్స్ బీచ్కి వేసుకోవాల్సినవి పెట్టేశాను. అండ్ ఇన్నర్స్ పెడతాను, ఇద్దరు ఒకేసారి పెడతాను. నేను ఈసారి అన్ని డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా. డ్రెస్సెస్ కాదు, ఫ్రాక్ టైప్, అదే 1 piece లాగా. ఎందుకంటే మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అని. నైట్ వేర్ పెట్టడం మర్చిపోయా. ఏం వేసుకోమంటావు? ఆకులు కప్పుకొని పడుకున్నా. నిజంగా మర్చిపోయా దాని గురించి. షార్ట్ పెడుతున్నా, నైట్ ప్యాంట్ కూడా పెడుతున్నా. ఏమో అక్కడ ఒకవేళ చలి ఉంటే ఇవి వస్తాయి, లేదు అంటే అరే దీనిలో పట్టేలా లేవురా. యాక్చువల్లీ నేను అదే పట్టిద్దాంలే, దట్స్ ఫైన్. ఎందుకంటే అదే అనుకున్నా. మోస్ట్లీ పట్టకపోవచ్చు, బట్ వీల్ ట్రై. ఎందుకంటే మా దగ్గర వేరే కొన్ని బ్యాగ్స్, ఇట్లా వీడియో దీనికి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ దీంట్లో ఇరికిద్దాం అనుకుంది. పర్లేదు పట్టిస్తా. యాక్చువల్లీ నో ప్రాబ్లం. రెయిన్ కోట్ జస్ట్ ఇన్ కేస్. ఎందుకంటే మేము ఆల్రెడీ వెదర్ చూసాము. అక్కడ రిటర్న్ రోజు వర్షం ఉందంట, బట్ మాకు రిటర్న్ రోజు కూడా వేరే స్పాట్స్ కవర్ చేసేది ఉంది. హ్యాండ్ టవల్స్, నా నైట్ వేర్, ఇది నాకు భలే ఇష్టం. ఇక్కడికి వచ్చాక బాగా అసలుకి ఎంతగా వాడాను అంటే దీన్ని. ఆ డ్రెస్ ని రుబ్బింది, అదేదో స్కూల్ యూనిఫామ్ లాగా వేసుకుంది. ఫుల్గా నాకు భలే కంఫర్టబుల్ అనిపించింది. యాక్చువల్లీ ఇది మీషోలో తీసుకున్నా. ఈ సెట్ కాస్ట్ 300 ఏమో పడింది. 250 to 300 నాకు తెలిసి అంతే కాస్ట్లో పడింది. ఇది భలే వాడా. క్వాలిటీ అయితే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయాల క్వాలిటీ. టవల్స్ పెట్టాను, ఇద్దరికి ఒకటే పెడుతున్నా. ఓకే. అండ్ పర్ఫ్యూమ్ ఒకటి పెడుతున్నాము. మా ఇద్దరి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట, స్కిన్ టైటాన్ వాళ్ళది. ఆల్రెడీ కొన్ని పెట్టుకున్నాను. లిప్ బామ్ అసలుకి మోస్ట్ వాంటెడ్ నాకైతే. ఇది లేకపోతే నాకు మోస్ట్ యూస్ఫుల్ అండ్ వాంటెడ్ ప్రోడక్ట్ నాకు ఇది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి డ్రై అయిపోతారు ఈజీగా, లైక్ డిహైడ్రేట్ అయిపోతుంది కదా. సో మాయిశ్చర్గా మనం తాగి నీళ్ళే అంతంత మాత్రం. ఫౌండేషన్ పౌడరా ఏందో కాంపాక్ట్ పౌడర్. ఇది లిప్స్టిక్
లైట్గా వేసుకుందాము. ఇదేమో బొట్టు పెట్టుకోవడానికి, బొట్టు లేకుండా నాకు అస్సలు నచ్చదు. సో బొట్టు పెట్టుకోవడానికి ఐలైనర్ అనమాట. నేను ఐలైనర్ కన్నా ఇది బొట్టుగానే ఎక్కువ వాడతా. అండ్ ఇది చిన్ని మిర్రర్ క్యూట్ ఉందని తీసుకున్నా. వచ్చినప్పుడు లాస్ట్ టైం ఒక స్టోర్లో, అదే స్టోర్ గుర్తులేని, నెల్లూరులో తీసుకున్నా. భలే క్యూట్ ఉంటుంది. 2 types మిర్రర్స్ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి నా ఇయర్ రింగ్స్ ఒక 2-3 పెయిర్స్, ఒక చైన్ పెట్టుకున్నా. అండ్ బీచ్కి వెళ్తాం కాబట్టి జస్ట్ ఒక స్పేర్ కవర్, తడి బట్టలు పెట్టుకోవడానికి. నెక్స్ట్ సన్ స్క్రీన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే సన్ డైరెక్ట్ స్కిన్ మీద ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. అందుకని సన్ స్క్రీన్ మస్ట్ బాడీకి, ఆ తర్వాత కాళ్ళు చేతులు అన్నిటికీ. అండ్ ఇది వచ్చేసి డ్రై షాంపూ. సో బీచ్లో తడిసి హెయిర్ అంతా మెస్ అయిపోతుంది. కొంచెం డ్రై షాంపూతో అట్లా అంటే వాడకూడదు ఎక్కువ, బట్ ఏదో లైట్ ఈ క్యాంపింగ్ వరకే. ఇది నీకు కూడా వాడుకోవచ్చు. అండ్ కూంబ్, ఇది వచ్చేసి బగ్ రిపెలెంట్ అనమాట, స్ప్రే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. శాండ్ ఫ్లైస్, మస్కిటోస్, టిక్స్, లీచెస్, మార్చ్ ఫ్లైస్, బేసిక్గా ఇది కొట్టుకుంటాయి, మన మీదకి రావన్నమాట కుట్టవేవి. సో చాలా ఇంపార్టెంట్, ఇది కూడా పెడుతున్నా. అండ్ ఇండియా నుంచి తెచ్చాను, ఇది మూవ్ స్ప్రే అనమాట. తెలిసిందే కదా దేనికి వాడతారో అది. అండ్ నెక్స్ట్ టైగర్ బామ్. నాకేంటంటే ఎండలు ఎక్కువ తిరిగినప్పుడు, లేకపోతే బయట ఎక్కువసేపు ఉన్నప్పుడు హెడేక్ వస్తుంది ఈజీగా. సో అందుకని టైగర్ బామ్ కూడా పెట్టుకుంటున్నా సేఫ్టీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డియోడ్రెంట్ రోల్ ఆన్ పెట్టుకుంటున్నా, ఇది కూడా. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ వరకు ప్యాకింగ్ అయిపోయింది. ఈ బ్యాగ్ చాలేమో అనుకున్నా, బట్ సరిపోయింది. సో ఇది నీట్గా క్లోజ్ చేసేసి, యాక్చువల్లీ ఇది మొన్నే కొన్న బ్యాగ్. బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. సో అప్పుడు తీసుకున్నాను. లక్కీగా ఒకటి ఉండింది నేను స్టోర్లోకి వెళ్ళినప్పుడు. అంటే ఇంట్లోనే చూసుకొని వెళ్ళాను. పలానా ప్లేస్లో, నేను వెళ్ళే ప్లేస్లో ఉన్నాయి అని చూపించింది. వెళ్తే ఇదే లాస్ట్ బ్యాగ్, ఏదో లక్కీగా దొరికింది అనుకున్నా. సో ఇందులోకి ఏం ప్యాక్ చేద్దామంటే, సో మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనమాట ఇట్లా వ్లాగింగ్కి. ఫస్ట్ అయితే పవర్ బ్యాంక్స్ 3 ఉన్నాయి మా దగ్గర. చాలా చాలా ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్స్. ఇదేమో యాక్షన్ 3 అనమాట. సో ఇది ఒకటి పెట్టుకుంటున్నాము, దీని మౌంట్ ఇది. అండ్ నెక్స్ట్ వాటి బ్యాటరీస్. అండ్ ఇది వచ్చేసి మా మైక్స్, ఇప్పుడు పెట్టుకున్నాం కదా వాటి మైక్ పౌచ్ అనమాట. అండ్ ఇవి పాట్స్. పవర్ బ్యాంక్స్ తెచ్చుకున్నాం కదా ఛార్జింగ్ కోసం, నా వైర్. అండ్ నెక్స్ట్ ఇది డ్రోన్. ఈ డ్రోన్ షాట్స్ కొన్ని తీద్దాం అనుకుంటున్నాం అనమాట. అక్కడ చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయన్నమాట, బీచ్ కానీ లేకపోతే కొన్ని ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. అది రేపు రివీల్ చేస్తారు, రేపు చెప్తాను. సో ఆ షార్ట్స్ కోసం డ్రోన్ తీసుకెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ పెద్ద బాక్స్ తీసుకుంది ఏంటా అనుకుంటున్నారు కదా, దీంట్లో క్విల్ట్ పెట్టాలి, క్విల్ట్ బ్లాంకెట్ పెట్టాలి. చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వర్షం చూపిస్తుంది. అండ్ సముద్రంకి దగ్గర కాబట్టి మేబీ గాలి, విండ్స్ కూడా ఉండొచ్చు. అందుకని చెప్పి, అంటే చల్లగాలి ఉండొచ్చు. ఎందుకు వచ్చిందని చెప్పి క్విల్ట్ పెట్టుకుంటున్నాం, క్విల్ట్ బ్లాంకెట్స్. సో క్విల్ట్ ఇదనమాట. దీన్ని లోపల పెట్టి పెట్టాము. సో నెక్స్ట్ బ్లాంకెట్. ఇవి రెయిన్ కోట్స్, అంబ్రెల్లా. అండ్ నెక్స్ట్ ఇది టవల్. సో అయ్యగారు కొంచెం బీచ్ లోకి వెళ్ళి తడిసినప్పుడు ఆయన తల్లిలా ఇలా తుడవాలి కాబట్టి, సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ కిందే ఇంకా ఇవి జిప్ వేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ కాదు ఇది ప్యాకింగ్, దీని తర్వాత అసలైన ప్యాకింగ్ మనం బయట చేస్తాము. సో ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా, ఇదంతా దీనికి స్టోరీ వేరే ఉంది, మళ్ళీ చెప్తాను. అండ్ ఇవన్నీ వాటి కోసం అన్నమాట, డెకరేషన్. ఇప్పుడే బయటకు వచ్చాము. కారు ఉంది కదా వెనకాల, అన్నీ పెడుతున్నాం అనమాట. అంటే క్యాంపింగ్కి అవసరమైన అన్నీ. ఇవి క్యాంపింగ్ చైర్స్ అనమాట, ఫోల్డబుల్ చైర్స్. ఫోల్డబుల్ చైర్స్. సో బొమ్మ కనిపిస్తుంది కదా, సేమ్ యాస్టీస్ ఉంటుంది, ఇచ్చి పడేస్తుంది. సో ఇవి 2 ఉన్నాయి, నీకొకటి నాకొకటి. ఆల్రెడీ స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ, నిన్న తెచ్చాము, అలానే ఉండిపోయాయి. అండ్ ఇది చూడండి, వాటర్ 10 లీటర్ క్యాన్, ఎయిర్ మ్యాట్రెస్, దానికి కావాల్సిన పంప్. ఓకే. నెక్స్ట్ టెంట్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి క్యాంపింగ్ టెంట్. అండ్ ఇదొకటి మ్యాజిక్ పౌడర్ అంటారు, మ్యాజిక్ పౌడర్ అంటారు. ఇదేంటంటే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మంట వేసుకుంటాం కదా, దాంట్లో ఇట్లా ప్యాకెట్ ఇసిరేసాం అనుకో, ఫైర్ కలర్ చేంజ్ అవుతుంది. 2 చైర్స్, టెంట్,
ఇన్ఫ్లేటబుల్ మ్యాట్రెస్, కొన్ని స్నాక్స్, తర్వాత మెయిన్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. నాకు చూసారు కదా, తీసుకొచ్చేస్తావా? అది కూడా ఇప్పుడు పెట్టేనా? పెట్టేద్దాం. సో ఇవన్నీ ఇంకా లోపల పెట్టేస్తున్నాడు సందీప్. అండ్ ఇప్పుడు ఈ బ్యాగ్ పెడుతున్నాము, మా క్యాబిన్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఇది పిక్నిక్ టేబుల్ లోపల పెడుతున్నాం. అదే లేదు ఒకటి. సో మొత్తం ఇంకా సర్దేసుకున్నాము. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ ఇంకా రేపు చేసుకుంటాం. రేపు మార్నింగ్ అంటే ఆల్రెడీ బయట తీసుకున్నాం అనమాట. ఇట్లా సాలెడ్ బౌల్స్, పీటర్స్ ఇట్లా తీసుకున్నాము. సో అలాంటివి ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ ప్యాక్ చేసుకుంటాము. సో ఇప్పటివరకు చూసారు కదా ఎట్లా, అంటే మీరు కూడా క్యాంపింగ్కి వెళ్ళి ఉంటే ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఆ ప్రాసెస్ అంతా ఎట్లా, మీరు కూడా ఇట్లానే చేశారా లేకపోతే వేరేలాగా చేశారా కింద కమెంట్ చేయండి. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడే లేసాము, ఇల్లంతా సైలెంట్గా ఉంది. 5 అయింది టైము. సో ఫుడ్ అంతా ప్యాక్ చేద్దాము. చూపిస్తారండి. పాస్తా సాలడ్ 2 బాక్సెస్ తీసుకున్నాము. మెక్సికన్ స్టైల్ సాలెడ్కి ఇవి కూడా 2 తీసుకున్నాము. నెక్స్ట్ హమ్మస్ తీసుకున్నాము, ఎందుకంటే పీటర్స్లో కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. అండ్ హమ్మస్లోకి చిల్లీ ఆయిల్. అండ్ ఫైనల్లీ పీటర్ బిట్స్, టేకన్ స్పూన్స్. అండ్ వచ్చి ఎలక్ట్రోలైట్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. అబ్బా అసలుకి టైము 5:10 అవుతుంది. అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. గట్టిగా మాట్లాడవాలి. అండ్ ప్యాకింగ్ అంతా మీకు వినిపిస్తుందని నాకు తెలుసు, సైలెంట్గా ఉన్నాం అందుకనే వినిపిస్తుంది. ప్యాకింగ్ అయిపోయింది, ఫుడ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో గుడ్ టు గో అనమాట. ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంకో వ్లాగ్లో వస్తుంది. సో దానికి ఆ వ్లాగ్ మీరు చూడాలి అనుకుంటే, అది నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫై రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్లీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది చూసారా, ఇంకా తీయలేదు కర్ల్స్. కరెక్ట్గా స్పాట్కి వెళ్ళే ముందు తీసి కొంచెం చేసుకుందామని చెప్పి ఇంకా తీయలేదన్నమాట. ఓకే గాయ్స్, అసలు లాగ్ లేకుండా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.